ఏ మామగారు ఇండు పేపరా? అవును. తండ్రి కూతురు ఎక్కడికో బయలుదేరారు. వైజాగ్ ఏమిటో అర్జెంటు? నిజం తెలిసిపోయిందా? తలనొప్పిగా ఉందంటేను పడుకోబెట్టాను. అడుగు. Calling from control room. Calling from control room. Instruction to all mic. The person has escaped from Tihar jail. Name Siva. Height 185 centimeters. Weight 85 kg. Skin tone brown. Eyes dark. If anybody come across such a person, please immediately do inform the control room. Over. యమున హెడేక్గా ఉంది, మందు రాస్తా? యమున నీ కొన్ని ఫోటోగ్రాఫ్స్ చూపించాలి, లోపలికి రా. कहाँ से रहे तुम? टैक्सीगंज से साहब, पहाड़गंज जा रहा हूँ मैं. హరి గారు నాకు సీనియర్ ఆఫీసర్ మాత్రమే కాదు, క్లోజ్ ఫ్రెండ్ కూడా. అనవసరంగా నీ విషయంలో తలదూర్చారు, పైకి పంపించాల్సి వచ్చింది. చెప్తే నమ్మగానే ఏదో ఆవేశంలో ఆయన హత్య చేశాను. ఆ తర్వాత చాలా ఫీల్ అయ్యాను. ఇది నీకెందుకు చెప్తున్నానంటే, ఫ్రెండ్షిప్ను కూడా కాదని హంతకుడిగా మారడానికి కారణం నీ మీద నాకున్న ఆశ. కూర్చో. ఈయన కేరళలో చోటానికరలో ఉన్నారు, వశీకరణలో ఆరితీరిన వారు. వీరిని పిలిపించి నీ మనస్సు మారి నా వశంగా ఏర్పాటు చేస్తున్నాను. ఎందుకో తెలుసా? నీ మీద నాకున్న ఆశ. సపోజ్ నీ జీవితంలో శివ అనే వ్యక్తితో పరిచయం కాలేదనుకో, వాడు నిన్ను ప్రేమించలేదని అనుకో. నిజానికి మీ అక్కయ్య గుండె రూపితోనే చచ్చిపోయిందనుకో. ఎలాగో అర్ధాయుష్, నేను చంపితే ఏంటి, గుండె నొప్పితో చస్తాయండి. అప్పుడు నువ్వేం చేసేదనివి? పాపం బావ, భార్యను పోగొట్టుకున్నవాడు, పసిగంతో కష్టపడుతున్న వాడిని పెళ్లికి నువ్వు ఒప్పుకున్నదానే కదా. నేను చెప్పినట్టు జరుగుంటే ఓకే, ఫర్గెట్ ఇట్. మనం మలేషియా వెళ్దాం. నేను అరిచేతిలో పెట్టి చూసుకుంటాను. తాజ్మహల్ లాంటి బంగ్లా ఏర్పాటు చేశాను. నవ్వుతూ నాతో వస్తే ఆనందంగా ఉంటుంది. అలా కాదని అల్లరి చేసావనుకో, నో ప్రాబ్లం. నిన్ను చరచర ఈడ్చికెళ్ళి ఏరోప్లేన్లో ఎక్కించగల శక్తి నాకుంది. ఎవరు నన్ను అక్కడ ఆపలేరు. ఎందుకంటే చేతిలో డాక్టర్ సర్టిఫికెట్ ఉంది కదా. నీకు పిచ్చిక్కిందని. టు హూమ్ ఎవర్ ఇట్ మే కన్సర్న్. बोलो राम 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 सीता